మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జిల్లాలకు సంబంధించి పునర్విభజన వివాదం కొనసాగుతోంది. అయితే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది. ప్రస్తుతం మంత్రి మనతో ఉన్నారు. సరేంటి ఈ రాయలసీమ జిల్లాకు సంబంధించి ఆ నియోజకవర్గం రకరకాల ప్రచారం ఏంటి సార్? మొట్టమొదటిగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 16-18 నెలల్లోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అనేది అందరూ ఊహించిన విధంగానే ఈరోజు డిస్కషన్లో ఉండింది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు దీని మీద ఉన్నత స్థాయి కమిటీ వేయడం జరిగింది. దానిలో మంత్రివర్గ ఉపసంఘం ఎవరైతే ఉన్నారో దాంట్లో 8 మంది సీనియర్ మంత్రులు కూడా కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు కూడా అక్కడున్న భౌగోళిక పరిస్థితులు, అక్కడున్న రాజకీయ పరిస్థితులు అన్నీ వేరేజ్ వేసుకొని ముఖ్యమంత్రి గారికి ఒక డీటెయిల్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న 27వ తారీఖున గెజిట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ముఖ్యంగా అదంతా పక్కన పెడితే మాకు సంబంధించి గత ప్రభుత్వంలో అన్నమయ్య జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆ జిల్లాలో 4 నియోజకవర్గాలు పూర్వపు చిత్తూరు జిల్లా తోటి 3 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో రావడం జరిగింది. దానికి ఏదైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో రాయచోటి పట్టణాన్ని చేయడం ఇప్పటి వరకు కొనసాగింపు జరుగుతూ ఉంది. ఈరోజు ఎప్పుడైతే మదనపల్లి జిల్లా కేంద్రంగా మదనపల్లి జిల్లా ఏర్పాటు చేయడం జరగాలన్నారో దానిలో భాగంగానే నిన్న ఇచ్చిన గెజెట్ ప్రకారం మదనపల్లి, తమ్మలపల్లి, పీలేరు, పుంగునూరు ఒక నియోజకవర్గం చేయడం, అలాగే రాయచోటి, రాజంపేట, కోడూరు ఈ 3 కలిపి ఒక నియోజకవర్గం. దాంట్లో రాజంపేటలో ఉన్న 2 మండలాలు ఏవైతే కడప జిల్లాలో ఉన్నాయో ఆ 2 మండలాల్లో కలిపి ఇప్పుడు ఒక జిల్లా కేంద్రంగా రాయచోటిని ఉంచి అన్నమయ్య జిల్లాగా కొనసాగింపు అనేది జరగడం జరిగిందండి. ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, అలాగే మా ఉపసంఘం మంత్రివర్గంలో కూడా అక్కడున్న పరిస్థితులు బేరీజు వేసుకొని ఈ యొక్క చర్యలకు పూనుకోవడం జరిగింది. ఇంకా ఎక్కడ కాంట్రవర్సీ అయితే లేదండి. ఎందుకంటే ఏదైతే మదనపల్లి ప్రాంతం వాసులు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు జిల్లా కావాలన్నారు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ పక్కల ఏదైతే రాయచోటి కొనసాగింపు అనేది అన్నమయ్యకు జిల్లాకు కావాల్సిందో అది కూడా జరగడం జరిగింది. అంటే చాలా చోట్ల ఇంకా విభేదాలు ఉన్నాయి. న్యూజివీడ్ లాంటి, గన్నవరం ఇట్లాంటివి ఎందుకు అవన్నీ పెండింగ్లో పడ్డాయంట? మనందరికీ తెలుసు, అందరినీ సంతృప్తి పడడం దేవుని వల్ల కూడా కాదు. ఈరోజు ఏదైతే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఏ విధమైన ఉపసంఘాలు కానీ కమిటీలు కానీ ఏమి లేకుండా రాత్రే జిల్లాల పునర్విభజన జరిగింది. ఆ రోజు 20 జిల్లాలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా లేవనెత్తలేదు. ఆల్మోస్ట్ ఇది 2 నెలల నుంచి జరిగిన ఒక పెద్ద ప్రాసెస్. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం కూడా 5-6 మీటింగులు సెక్రటేరియట్లో జరుగుతున్నాయి. మీడియా సోదరులందరికీ తెలిసి ఈ విషయాల్లో చిన్న సమస్యలు అయితే అందరి దృష్టికి వస్తున్నాయి. మా గవర్నమెంట్ గారి దృష్టికి కానీ సీఎం గారి దృష్టికి అంత ఇంపార్టెంట్ ఏదైనా సమస్య ఉన్నప్పుడు కూడా దీంట్లో ఏదైతే ఈ 30 days ఉంటుందో దాంట్లో కూడా ప్రజలు ఎవరైతే, రాజకీయ నాయకులు ఎవరైతే ఈ ఈక్వేషన్స్ ఏమైనా తీసుకొస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారేమో చూడాలి. సార్ ఏంటి మీ గతంలో చెప్పారు ఆడుదాం ఆంధ్రాకి సంబంధించి విచారణ జరుగుతుంది, నివేదిక కూడా ఎందుకని సార్ ఇంకా ఎక్కడిదక్కడ ఆగిపోయినట్టు, ఎందుకని కారణం అది? ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన ఆడుదాం ఆంధ్ర మీద చాలా విమర్శలు లేవనెత్తడం జరిగింది. దానిలో భాగంగానే ఎన్నోసార్లు అసెంబ్లీలో మా పార్టీకి చెందిన వాళ్ళు, అపోజిషన్కి చెందిన వాళ్ళు కూడా ఈ క్వశ్చన్ వేయడం జరిగింది. దానిలో భాగంగానే 6 నెలల ముందే ఏదైతే మేము మాట నిలుపుకునే విధంగా దాని మీద ఒక విజిలెన్స్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఈ ప్రభుత్వంలో ఒకరినెవరినో సతాయింపు అనేది మాకు ఎక్కడ ఉండదండి. ఏదైతే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలో దానిలో భాగంగానే ఈ విజిలెన్స్ కమిటీని అయితే కాన్స్టిట్యూట్ చేశాము. ఆ రిపోర్ట్ అయితే కొంచెం స్లోగా వస్తుందని మాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి త్వరలోనే మేము కూడా వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నాం. ఎందుకంటే ఎక్కడ మీడియా వాళ్ళు అడిగినా
రాజకీయంగా ఈ క్వశ్చన్ మేము ఆన్సర్ చేయలేకున్నాం కాబట్టి తప్పకుండా అది బహిర్గతం చేసే పరిస్థితి అయితే వస్తుంది. అలాగే ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారానికి సంబంధించి రాయలసీమకు సంబంధించిన కొంతమంది టీడీపీ నేతలు ఇన్వాల్వ్ ఉంటుంది, అందుకే జయచంద్రారెడ్డి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారన్న, ఎంతవరకు వాస్తవం సార్ ఇది? నేను ఒకటే చెప్తున్నానండి, ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మద్యానికి సంబంధించి ఒక క్లియర్ పాలసీతో ఈ రాష్ట్ర వ్యాప్తంగా టెండర్ ప్రాసెస్ పెట్టి మళ్ళీ గత ప్రభుత్వంలో లాగా ప్రభుత్వంలో కొనసాగింపు కాకుండా ప్రైవేట్ సెక్టర్లో ఎవరైతే దీనికి టెండరింగ్లో పాల్గొంటారో వాళ్ళకి కేటాయించడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డి లాగా ప్రపంచమంతా ఒక సిస్టంలో పోతా అంటే ఆయనకు అనుకూలమైన కంపెనీలు, బ్రూవరీస్, లిక్కర్ కంపెనీలు స్థాపించి ఓ 10 బ్రాండ్లకు పరిమితం చేసి ఆ మందే అమ్మే పరిస్థితి నుంచి గ్లోబల్గా రాష్ట్ర వ్యాప్తంగా ముందు 5 సంవత్సరాల ముందు ఏదైతే జగన్ పరిపాలన కంటే ముందు ఏ విధంగా పాలసీ ఉందో దాన్ని తీసుకొని రావడం జరిగింది. ఇంకా ఇలాంటి ఏదైతే మీరు చెప్పారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల యొక్క పాత్ర గురించి మీరు అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, లిక్కర్కు సంబంధించి ఇది జరిగిన 6 నెలల ముందే దీనికి సంబంధించిన బడా నాయకులు, రాష్ట్రంలో ఎవరైతే గత ముఖ్యమంత్రికి రక్త సంబంధికులు, బంధుమిత్రులు, ఆయన అనుయాయులు వాళ్ళంతా జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంటే మా పార్టీకి సంబంధించిన నాయకుల విషయంలో ఎప్పుడైతే ఈ విషయం బయటకు వస్తానంటే మా ముఖ్యమంత్రి గారు రెండో మాట ఆలోచించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతే తప్పక ఎక్కడ ఉపేక్షించడం అయితే జరగలేదు. మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ పరంగా ఎప్పుడు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వ్యక్తులైనా, చెడ్డ పేరు తెచ్చే కుటుంబాలైనా, ఎవరైనా కూడా చట్టం పరిధిలోకి వచ్చే వాళ్ళను ఎప్పుడు వదిలే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అదే జరుగుతోంది. సో ఇది మొత్తం మీరు చూసుకుంటే ఏదైతే రాయచోటి జిల్లాకు సంబంధించి ఎటువంటి మార్పులు చేయకుండా కావాలని కొంతమంది చేస్తున్న రాద్ధాంతాన్ని కట్టిపోయాడని చెప్పి మంత్రి రాంప్రసాద్ రెడ్డి అంటారు. ఓటు స్టూడియో.